చాలా బాగా నటిస్తున్నావు కదా. ఆదివారం తెల్లబట్టలు వేసుకుని చేతిలో బైబిల్ పట్టుకుని స్టేజి మీద పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ అందర్నీ నమ్మిస్తున్నావు. నీ పాస్టర్ గారు నిన్ను మంచివాడు అనుకుంటున్నారు. నీ తల్లిదండ్రులు నిన్ను దైవజనుడు అనుకుంటున్నారు. కానీ అర్ధరాత్రి ఆ ఒంటరి గదిలో తలుపులు వేసుకుని నువ్వు ఏం చేస్తున్నావో ఎవరికైనా తెలుసా? నీ ఫోన్ హిస్టరీలో ఏముందో నీకు తెలుసు. నీ మనసులో కదులుతున్న ఆ మురికి ఆలోచనలు ఎవరికీ కనిపించవు అనుకుంటున్నావా? నువ్వు లోకానికి ముసుగు వేయగలవు, కానీ నిన్ను సృష్టించిన దేవుని కళ్ళలోకి ఎలా చూడగలవు? ఆ కళ్ళు అగ్ని జ్వాలల వంటివి. అవి నీ ఎముకల మధ్య ఉన్న మూలుగును కూడా చూస్తున్నాయి. ఒక్క క్షణం ఊహించుకో. ఈరోజే నీ ఆఖరి రోజు అయితే, ఈరోజే ఆ యేసుక్రీస్తు మేఘాల మీద వస్తే, లోకమంతా చూస్తుండగా దేవదూతల ముందు నువ్వు రహస్యంగా చేసిన ఆ అసహ్యమైన పనులన్నీ ఒక పెద్ద స్క్రీన్ మీద ప్లే అవుతుంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరికీ తెలీదు అనుకుని చేసిన ఆ ఫోన్ కాల్స్, ఆ అశ్లీల దృశ్యాలు, ఆ అబద్ధపు సాక్ష్యాలు అన్నీ బయటపడతాయి. అప్పుడు నువ్వు, ప్రభువా, నేను బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్తే ఆయన నవ్వుతాడు.